సార్ చెప్పారు అంటే నేను అన్నీ సారే చూస్తారు, సారే ఇచ్చేస్తారని చెప్పి ఎవరు భయపడకండి అమ్మా. చూస్తాము, చూడటం అయితే చూస్తాము, కానీ మీకు హాని జరిగేది ఏది కూడా జరగదు. ఇక్కడ మీకు బెనిఫిట్ జరగడానికే చూస్తాము, అంతేగాని వేరేగా మిమ్మల్ని ఏదో చేసేయాలనో లేకపోతే ఇంకోటి చేయాలనో కూడా ఏ ఉద్దేశం ఉండదమ్మా. ఎప్పుడు ప్రతిదీ గమనిస్తుంటాం. ఎందుకంటే మీ లైఫ్లో చాలా క్రూషియల్ పీరియడ్ ఇది. ఈ 4 ఇయర్స్ ఏదైతే మా దగ్గర మీరు చదువుతున్నారో, ఈ 4 ఇయర్స్ కనుక మీరు కాన్సన్ట్రేషన్ పెట్టి కనుక కరెక్ట్గా లేరంటే ఎంటైర్ లైఫ్లో పెనాల్టీ పే చేస్తారు. మీరు లైఫ్ లాంగ్ దాని పెనాల్టీ కట్టుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు దాకా చదివిన చదువు చూసుకోండి, ఇంటర్మీడియట్ వరకు. అది అక్కడ ఆపేసి మీరు వెళ్తే ఏమొస్తాయి, చిన్న చిన్న క్లర్క్ జాబ్లో లేకపోతే ఇంకా అవి కూడా దొరకని పరిస్థితి ఉంటుంది. అదే ఒక టెక్నికల్ డిగ్రీ దానికి యాడ్ చేసి కనుక ఉంటే ఎంత బాగుంటుంది లైఫ్ అనేది ఒకసారి ఊహించుకోండి. ఆ ఊహని మీరు నిజం చేసుకోవడానికి కష్టపడండి. దానికి మా సహకారం ఎప్పుడూ ఉంటుంది. అయితే సార్ చెప్పారు, ఏదన్నా జరిగితే ఎమ్మటే సెక్రటరీ గారు పిలుస్తాను, కంపల్సరీ పిలుస్తాను. వాటికి ఏంటంటే చదువులేదని మట్టికి పిలవను. కాలేజీకి రోజు వస్తే చాలు, నాకు కాలేజీకి రాకపోయినా పిలుస్తా, ఏదైనా పిచ్చి పనులు చేసినా పిలుస్తాం. రోజు కాలేజీకి వస్తున్నాను, చదువు రాకపోయినా నీకు ఎలాంటి భయం లేదు, నేను ఎవరైనా అంటే మేము డెఫినెట్గా మేము ముందు మీకు సహాయం చేస్తాం, దానిలో ఏం డౌట్ లేదు. మిమ్మల్ని ఎవరు కూడా చదువు అనేది నీ ఇష్టం, నువ్వు చదివితే చదువుకో లేకపోతే లేదు. కాకపోతే పద్ధతిగా ఉండు, రోజు రా. కాలేజీ డుమ్మా కొట్టి ఎక్కడికన్నా వెళ్ళటము లేకపోతే ఇంకేదన్నా వేరేగా ఆలోచించడం ఇలాంటివి చేస్తే మటుకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరినన్నా ఏమన్నా అంటము, లేకపోతే టీచర్స్కి ఎదురు మాట్లాడటము, లేకపోతే ఇంట్లో కూడా వాళ్ళని బాధ పెడతాం, పేరెంట్స్ని. ఇట్లాంటివన్నీ చేస్తే మటుకి కంపల్సరీ పనిష్మెంట్స్ అనేవి ఉంటాయి. లేదా ఇంకే పనిష్మెంట్స్ అనేది అసలు వేరు, చదువుకు సంబంధం లేదు, గుర్తుపెట్టుకోండి. ఇందా సార్ చెప్పారు కదా, పిచ్చి పనులు ఏమన్నా పొరపాటుని కనుక ఏదన్నా అలవాటు అయ్యి ఉండి దాన్ని ఇక్కడ దాకా తీసుకొచ్చారంటే క్యాంపస్ దాకా, తప్పు అనేది చేస్తుంటే ఒక రోజు కాకపోయినా ఇంకొక రోజైనా దొరికేస్తారు. ఎప్పుడు మనం అబ్జర్వ్ చేస్తుంటే. సో అబ్జర్వేషన్ అనేది 100% ఉంటుంది. ప్లస్ విత్ ది హెల్ప్ ఆఫ్ స్టూడెంట్సే, మీ ఫ్రెండ్సే చెప్తారు చక్కగా, సార్ పలానా పిల్లోడు ఇలా ఉన్నాడు, లేకపోతే పలానా అమ్మాయి ఇలా ఉంది. ఇమీడియట్గా ఎక్కడి నుంచో రావు, మీ దగ్గర నుంచో వస్తూ ఉంటాయి. లేదా పేరెంట్స్కి ఇంటికి వెళ్ళి మీరు షేర్ చేస్తారు, చక్కగా పేరెంట్ కాల్ చేస్తాడు, సార్ ఇది ఇలా కొంచెం ప్రాబ్లం అనుకుంటా చూసుకుని అంటాడు. ఇమీడియట్గా దాని మీద కాన్సన్ట్రేషన్ వెళ్ళిపోద్ది, దాన్ని అక్కడ ఆపేస్తాం, ఇంకా అక్కడి నుంచి పెరగనేమో ఆ ఇష్యూ అనే దాన్ని. సో అందుకని మీ మీద కీన్ వాచింగ్ ఉంటుంది అనేది 100% సత్యమమ్మ, నిజం. అయితే సార్ చెప్పినట్టు ఏంటంటే ఈ ఇంటర్మీడియట్ దాకా మీకు ఓన్లీ 6 సబ్జెక్ట్స్ ఉంటాయి. 1 సంవత్సరం టైం ఇస్తారు బాగా. మీకు సమ్మర్ నుంచి మొదలుపెట్టి సాగు కొడతారు, మళ్ళీ సమ్మర్ దాకా తిప్పుతూ ఉంటారు. రోల్లో కనుక వేసి తిప్పినట్టు, పుత్రాన్ని తిప్పినట్టు 4-5 సార్లు చదివిస్తారు ఆ సబ్జెక్టులు. ఎలాగోలా పాస్ అయిపోయి 90% 95% తీసుకొని పరిగేసుకుంటూ వస్తారు మా దగ్గరికి. అది కాదు చదువు. ఇంజనీరింగ్ చదువు అంటే అది కాదు. నువ్వు సొసైటీని చదువుకో, నువ్వు చదువుకో, నీ చుట్టూ ఉండే సమస్యలను చదువు, దాని మీద నువ్వు చదివే చదువు ఎలా ఉపయోగపడుతుంది అనేది చూసుకో, అటువైపు నడు, నీకు ఒక మంచి అవకాశాలు దొరుకుతాయి. ఎంతోమంది ఇంజనీర్లు చాలామంది ఉన్నారు దేశంలో, పేర్లు తెచ్చుకున్న వాళ్ళు. వాళ్ళందరూ కూడా చిన్న చిన్న ఫ్యామిలీస్ నుంచి, చిన్న చిన్న పొజిషన్ నుంచి వచ్చిన వాళ్ళే. రాత్రికి రాత్రి ఎవరు కోటీశ్వర్లు ఎవరు, లేకపోతే డబ్బులు ఉన్న వాళ్ళు అందరూ ఉండరు. డబ్బులు అనేవి అటు ఇటు మారుతూ ఉంటాయి, ఒకళ్ళ దగ్గర నుంచి ఒకళ్ళ దగ్గరికి అట్లా. ఇవన్నిటికీ ఏంటంటే కారణం, నేను బెస్ట్ ఎగ్జాంపుల్ మా ఇద్దరమే తీసుకోండి. మేము చదివేటప్పుడు మాకు సైకిల్ కూడా కొనుక్కునే పరిస్థితి లేదు. రియల్గా చెప్తున్నాం, మేమిద్దరం సైకిల్ కొనుక్కునే పరిస్థితి లేదు. ఆ రోజు మేము ఇంజనీరింగ్ చదవాలంటే ఆ ర్యాంకు తెచ్చుకోకపోతే డొనేషన్ కట్టి చదివించే పొజిషన్ మా ఇంట్లో లేదు. ఇప్పుడు మా తమ్ముడు అప్పుడు సైన్స్ గ్రూప్, ఆయన బిఎస్సి మామూలుగా, ఆయనేమో ఎంపీసీ చదువుకున్నాడు. మేము రైట్ మా ఇద్దరినే తీసుకోండి అమ్మా మీరు. అంటే స్టూడెంట్స్ ఒకటే పెట్టుకోండి. ఇప్పుడు నేను చెప్పేవన్నీ స్టూడెంట్స్కే, పేరెంట్స్ వరకు వినవదిలేయండి. మీకు ఏదైనా నచ్చితే తర్వాత ఎప్పుడైనా ఫాలో అయినా మీకు ఇబ్బంది లేదు. స్టూడెంట్స్కే మెయిన్గా వినండి. స్టూడెంట్స్ అందరూ ఏమనుకుంటారంటే, నాకు మా నాన్న అది ప్రొవైడ్ చేయలేదు, మా తాత ఇది ప్రొవైడ్ చేయలేదు, లేకపోతే మా ఆస్తులు సంపాదించలేదు, ఈ పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ ఉంటాయి. వాళ్ళెవరో సంపాదిస్తే మనం అనుభవిస్తే ఇంకేముంది దానిలో, మనం సంపాదించి మనం అనుభవిస్తే అది ఉంటుంది మజా అనేది.
ఇప్పుడు మేము అనుభవిస్తున్నాం, అది ఎంజాయ్ చేస్తున్నాం ఇక్కడ, రైట్. అది ఎలాగంటే ఇప్పుడు మేమిద్దరం చెప్పాను కదా, సార్ నా రోజు ఆయన ఒకటే చదవగలడు, చదివితే ఇంజనీరింగ్, కానీ మా దగ్గర లేవు డబ్బులు. మాది కంబైన్డ్ ఫ్యామిలీ. ఇప్పుడు కేకేఆర్ మన కిడ్స్ కాలేజ్ గురించి చూస్తే కేకేఆర్ అండ్ కేఎస్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్. కేకేఆర్ అంటే మా నాన్నగారు, ఇంట్లో పెద్ద ఆయన, వాళ్ళ తమ్ముళ్ళు అందరూ కలిపి కంబైన్డ్గా ఉండేవాళ్ళు. మేము పుట్టినప్పుడు కూడా అందరం కంబైన్డ్గానే ఉన్నాం. తర్వాత మామూలుగా డివైడ్ అయ్యారు. కానీ చదువు వచ్చేదానికి మా నాన్న కొంచెం చదువుకొని ఉంటానా, ఆయనే మా అందరిని జాగ్రత్త చేసేవాడు. అందుకనే ఆ అభిమానంతో ఇప్పుడు కాలేజీ పేరు కూడా నేనైతే అందరి మీద పెడుతున్నామరా వద్దునన్నా, మా బ్రదర్ కావాలని చెప్పి మా నాన్నగారి పేరు పెట్టి తర్వాత తన పేరు వచ్చేట్టుగా కాలేజీ పెట్టాము. సో అయితే అది చెప్తున్నానమ్మా, అలాంటి పొజిషన్లో ఉన్న వాళ్ళం ఈ రోజున ఇక్కడికి వచ్చాం. కానీ ఆ రోజు మాతో చదివిన వాళ్ళు, బాగా చదవగలిగే వాళ్ళు, ఇంజనీర్లు అయ్యి లేదా ఇంకేదన్నా గవర్నమెంట్ జాబ్స్ తెచ్చుకొని ఒక జాబ్కు పరిమితం అయ్యారు. వాళ్ళ లైఫ్ ఒక జాబే అంతే, వాళ్ళు వెళ్ళి ఒక జాబ్ చేస్తుంటాడు అంతే. ఇప్పుడు నాతో అయితే నేను ఊరికి 10th క్లాస్ చదివినప్పుడు జస్ట్ నేను 102 మెంబర్స్ మా 10th క్లాస్ బ్యాచ్. దానిలో లాస్ట్ నుంచి ఒక 10 మెంబర్స్లో ఉంటారేమో నేను. మిగతా వాళ్ళందరూ మనకంటే ముందు ఉండాలే. కానీ ఈరోజు అందరూ నా దగ్గరికి వస్తారు. ఎలా అంటే కష్టం, ఎప్పుడైతే కష్టపడతామో, ఎప్పుడైతే మనకు కష్టాలు ఉంటాయో అప్పుడు మనకు కావాల్సిన సుఖం గురించి వెతుకుతూ ఉంటాము, కష్టపడుతూ ఉంటాము. అలాగే మీరు కూడా ఏంటంటే సార్ చెప్పారు ఇప్పుడు ఇందాక, జాబ్ ఇక్కడి నుంచి రాకపోతే, క్యాంపస్లో నుంచి వెళ్ళేసరికి జాబ్ కనుక లేకపోతే మీరు ఇబ్బంది పడతారు. అది ఒక విధంగా కరెక్టే. కానీ జాబ్ కన్నా ముఖ్యం ఏంటంటే ఒక మంచి పద్ధతిలో ఒక మంచి డిగ్రీ తీసుకొని బయటకు వెళ్తే నీ అంతటి నువ్వు నిలతొక్కోవాలి. కానీ సార్ చెప్పినట్టు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయితే మంచి పొజిషన్లోకి వెళ్ళాలంటే ఒక జాబ్ తీసుకొని, అదే నీకు అవసరం, నేను కావాల్సిన విధంగా నీకు ఎక్కడైతే టాలెంట్ ఉందో నీ టాలెంట్లో నువ్వు డెవలప్ అవ్వడానికి చక్కగా ఉపయోగపడుతుంది. అలా వెతుక్కుండా వెళ్తే ఒక మంచి పొజిషన్కి నువ్వు కూడా వెళ్ళిపోతావు, ఒక రోజు రీచ్ అవుతావు. కాకపోతే ఎక్కడా కూడా నువ్వు డివేట్ అవ్వకూడదు, ఎక్కడ డిస్కరేజ్ అవ్వకూడదు, కష్టపడుతూనే ఉండాలి నిరంతరం. ఇప్పుడు ఫస్ట్ మీ దగ్గర ఏముంది బాధ్యత, ఈ 4 years కష్టంగా చదువుకోవాలి. ఈ 4 years కష్టంగా ఎందుకు చదువుకోవాలంటున్నానంటే మీకు చెప్పాను, ఇంటర్మీడియట్ మీకున్న 6 సబ్జెక్టులు సంవత్సరం మొత్తం చదివిస్తారు. ఇక్కడ 6 సబ్జెక్టులు 2 ల్యాబులు, మీకు ఇచ్చేది 120 days. 6 సబ్జెక్టులు 2 లేదా 3 ల్యాబ్లు ఉంటాయి. వీటన్నిటికి ఇచ్చేది 120 days. దీనిలో మళ్ళీ 20 రోజులు ఎగ్జామ్కి తీసేసుకుంటాం. మిడ్ ఎగ్జామ్స్ అన్నీ 20 రోజులు పోతాయి. 100 రోజులు ఉంటుంది. 100 రోజుల్లో ఇవన్నీ చదవాలంటే ఎంత కష్టపడాలి, అది మీ ప్లానింగ్ ఉండాలి చక్కగా. రోజు మినిమం ఇంట్లో ఒక 4 hours మీరు పుస్తకం పట్టుకుంటేనే మీరు కరెక్ట్గా మీరు ఇప్పుడు ఏదైతే చదవటానికి రెడీ అయ్యారో దానికి న్యాయం చేసినట్టు. జనరల్గా గర్ల్స్ అందరూ ఇంట్లో బాగానే చదువుతారు, చక్కగా రాసుకొస్తారు, వాళ్ళందరూ అన్నీ సబ్మిట్ చేస్తారు. అబ్బాయిలు ఇంటికి రాగానే మా అబ్బాయి ఇంజనీరింగ్ చదువుతున్నాడని మీరేమో బాగా గట్టిగా ఘనంగా రాగానే ఏదో ఒకటి స్నాక్స్ పాటు పెడతారు. ఇక్కడ బ్యాగ్ ఇసిరేసి జంప్, సాయంత్రం 9 10 వస్తాడు తిరిగి. ఇక అప్పుడు వచ్చి తినడం, పడుకోవడం, మళ్ళీ పొద్దున్నే బ్యాగ్ సంఖ్య రావడం, మేము ఇక్కడ బయట నుంచో పెడతాం. జనరల్గా జరుగుతున్నాయండి. కాకపోతే స్టూడెంట్స్ అలా ఎప్పుడు కూడా మీరు ఫ్రీగా ఉండటానికి కానీ ఈజీగా ఉండటానికి కానీ ట్రై చేయకండి. కష్టపడండి, 4 years కరెక్ట్గా కష్టపడండి చాలు. మీకు మంచి ఫ్యూచర్ రాకపోతే మట్టికి దానికి మేము డెఫినెట్గా మీరు ఆ రోజు అడగండి. అంటే జాబ్ గురించి అడగద్దు, క్లియర్గా చెప్తున్నాను నేను. జాబ్ వస్తుంది, కంపెనీలు వస్తాయి. ఇప్పుడు ఈ కాలేజీలో కొంచెం తక్కువ వస్తాయి అనుకున్నా, మీకు మనకు మెయిన్ కాలేజీలో ఉంటాయి కాబట్టి అక్కడికి వచ్చిన ప్రతి కంపెనీకి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క పిల్లోడు అటెండ్ అవుతాడు. జాబ్ రావాలని అంత ఈజీగా వచ్చిందని చెప్పి మీరైతే ఏం అనుకోకండి. జాబ్ రావాలి అంటే బయట రిక్వైర్మెంట్. ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఉంది, ఎంతమంది వెళ్తే అంతమందికి జాబులు ఇచ్చారు. ఈ సంవత్సరం గుచ్చి తీసుకుంటున్నారు కంపెనీ వస్తే. నేడు 150 మందిని తీసుకున్న కంపెనీ 70 మందినే తీసుకుంటుంది. అంటే వాళ్ళ రిక్వైర్మెంట్ అలా తగ్గిపోతుంది. ఒక్కొక్కసారి వాళ్ళ పరిస్థితి బాగాలేదనుకోండి, బయట వాళ్ళకి ప్రాజెక్ట్స్ తగ్గినాయి అనుకోండి, తగ్గించేస్తుంటారు మెంబర్స్ని. సో అందుకని అది రాలేదు అని చెప్పి మటుకు ఎవరు కూడా డిస్కరేజ్ అవ్వకండి. ఒక పిల్లోడు మంచి డిగ్రీతో ఉన్నాడు, మీకు తెలిసిన వాళ్ళని అడగచ్చు, నా కొడుకు ఇదిగోండి ఈ డిగ్రీ చదువుకొని వచ్చాడు, వీడికి హెల్ప్ చేయండి అంటే ఎవరైనా చేస్తారు. మీరు అదే ఈ ఫెయిల్ అయ్యి వచ్చాడు అనుకో, ఏమడుగుతారు, సార్ మా అబ్బాయి ఇంజనీరింగ్ చదువుతా ఫెయిల్ అయ్యాడండి, ఒక జాబ్ ఇవ్వమని అడగలేము కదా. సో అందుకని వాడు ఒక మంచి డిగ్రీతో బయటకు వస్తే అటు పేరెంట్కి బాగుంటుంది, స్టూడెంట్కి కూడా బాగుంటుంది. అలా ఏంటంటే మేము చెప్పాను కదా, మా ఇద్దరిని తీసుకోండి అని చెప్పి, మేమిద్దరం కూడా చిన్న జాబులు. మా ఫస్ట్ జాబ్ ఆయనకైతే 1500 ఇచ్చారు, నాకైతే 1000 ఇచ్చారు. నేను 95లో జాబుకు బయలుదేరా.
1000 రూపాయలు ఇచ్చారు నాకు, ఆయనకేమో 1500 ఇచ్చారు ఇక్కడ గుంటూరులో. నేను హైదరాబాద్లో చేశాను ఒక 7 years ఒక కంపెనీలో. నాది అటెండర్ ఉద్యోగం కాదు, క్లర్క్ ఉద్యోగం కాదు, మధ్యలో అనమాట. ఆ 1000 రూపాయలకి దేశం అంతా తిరిగి రావాలి, రోజు పోయి అలా బ్యాంక్ పనులు చేసుకురమ్మంటారు, తిరిగి వచ్చేవాడిని వెళ్ళి. ఓ 3 సంవత్సరాలు అదే జాబ్ చేశాను. ఆ తర్వాత కూర్చోవడానికి ఒప్పుకున్నారు వాళ్ళే, అంటే మనం సిన్సియర్గా చేసి పెడుతున్నామని చెప్పి కూర్చునే ఉద్యోగం ఇచ్చారు అక్కడే. ఆ తర్వాత అక్కడే ఒక మేనేజర్ లెవెల్కి వచ్చాను 7 సంవత్సరాలకి. అయిపోయింది. ఒక చిన్న ఇన్సిడెంట్తో బయటకు వచ్చేసాను, జాబ్ వదిలేసుకొని వచ్చేసాను. నేనే వదిలేశాను, బతిలేడారు ఉండమని, ఇంకో దగ్గరికి రా నువ్వు అక్కడ నచ్చపోతే అని చెప్పి. నేను ఉండలేదు, వచ్చేసాను. వచ్చేసి మళ్ళీ 1 year స్ట్రగుల్ అయ్యా బాగా. బయట అంత తొందరగా రావు జాబులు. నేనేమో తన్మని ఆయన ఏదో అన్నాడని చెప్పి నేను వచ్చేసాను బయటికి. అప్పుడు ఆవేశం ఉంటుంది కదా, ఎంత 27 సంవత్సరాలు 28 సంవత్సరాల్లో మేవుడు రా అంటాంగా. ఇప్పుడు అదే అంటారు వీళ్ళు కూడా మనల్ని. 18 సంవత్సరాలు రాగానే మన మాట ఎవడు వింటాడు పిల్లాడు, మాకు తెలుసులే పోయా అనుకుంటారు రోడ్డు మీద తిరుగుతా. నా పిల్లాడు కూడా మీ పిల్లలతో ఏజే. ఇప్పుడు మా కొడుకు పిల్లలతో చదువుకున్న పిల్లలు కూడా ఇక్కడ ఉన్నారు ఈ కాలేజీలో, ఇప్పుడు జాయిన్ అయ్యారు బ్యాచ్లో. ఒక 2 ఇక్కడ జాయిన్ అయినట్టున్నారు, 2 అక్కడ జాయిన్ అయినట్టున్నారు. అందరూ మా పిల్లల ఏజే. మీరు వింటలా మన పిల్లలు, అంటే వింటారు ఎప్పుడంటే వాళ్ళ ఏజీ. మీరు గుర్తుపెట్టుకోండి అమ్మా, ఇక్కడ ఒక డేంజరస్ ఏజ్ ఇది. 17 నుంచి 20, 15 దాటిన దగ్గర నుంచి వస్తుంది. 10th క్లాస్ మారిన దగ్గర నుంచే మనం గమనిస్తూ ఉంటాం. ఇంట్లో ఏదైనా చెప్తుంటే వాడు వినకుండా ఉండటమో, లేకపోతే మనల్ని బోకరించడం ఏదో చేస్తుంటాడు. నాకు తెలుసులే మీరు, నేను చదువుకుంటాలే, ఇట్లా చెప్తూ ఉంటారు. మనం అందరూ ఏమనుకుంటాం, ఈ పిల్లాడు ఏదో అయిపోతున్నాడు అనుకుంటాం. అది కాదండి, వాళ్ళు ఉన్న చిన్న మార్పులు అవి. మళ్ళీ ఎమ్మటే మీకు ఒక 20 రంగాలని చూడండి, వాడంత మళ్ళీ అంత చక్కగా ఏ పిల్లాడు మ్యాక్సిమం అందరు పిల్లలు ఒక ట్రాక్లోకి వచ్చేస్తారు. ఒక 20 years దాటిందంటే వాడికి ఆలోచన శక్తి పెరుగుతుంది. పక్క వాడిని చూస్తుంటాడు, నేను కూడా ఆ పొజిషన్లోకి వెళ్ళాలి, నేను కూడా అదే జాబ్లో వాడికంటే మంచి జాబ్కి వెళ్ళాలి, ఆశ కలుగుతుంది. డిగ్రీ అయిపోయేసరికి మంచిగా చక్కగా బ్రహ్మాండంగా వెళ్ళిపోతారు పిల్లలు. సో అందుకని మీరు ఎవరు కూడా కంగారు పడకండి. ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక మీ పిల్లలతోటి మా దగ్గర కాలేజీలో ఉన్నంతసేపు ఏదన్నా మీకు చిన్న చిన్న ఇబ్బందులు అనిపిస్తే పేరెంట్స్ కూడా మీరు చెప్పుకోలేకపోతే మాకు చిన్న మెసేజ్ ఇచ్చి మీరు వచ్చి కలిసి చెప్పెళ్ళారంటే ఆ పిల్లాడి మీద సపరేట్ దృష్టి పెట్టి మేము మార్చుకుంటాము. మ్యాక్సిమం మేము ఏంటంటే మా దగ్గర సార్ చెప్పినట్టు మా జుట్టు కాదండి వాడికి మేము అన్ని విధాలుగా హెల్ప్ చేయొచ్చు. ఇంటర్నల్ మార్క్స్ అనేవి క్యాంపస్లో ఫైనల్ అవుతాయి కాబట్టి ఆ మార్క్స్ని మేము అబ్జర్వ్ చేస్తూ ఉంటాము. వాడు ఏదైనా తప్పు చేసినప్పుడు వాటి మీద పనిష్మెంట్, నీకు ఆ మార్క్స్ ఆపుతావరా అని చెప్పి ఉంటుంది మా దగ్గర పనిష్మెంట్. ఆపుతాము కూడా అవసరమైనప్పుడు. అందరికీ అలా జరగదండి. అలాగే 4 మార్కులు కలపచ్చు కూడా మేము, ఆ కలిపే ఫెసిలిటీ కూడా మాకు ఉంటుంది. సో అందుకని మీరు ఎవరు కూడా రాంగ్గా తీసుకోబోకండి దాన్ని. జనరల్గా ఏంటంటే ఒక టీచర్ అనేవాళ్ళైనా ఎవరైనా సరే ప్రతి పిల్లోడికి ఏదో ఒక విధంగా మంచి చేయాలని చూస్తాడు. మార్క్ కత్తిరించి నీకు ఎందుకు కూర్చోబెట్టాలని ఎవరిని చూడం. వాడికి వీలైనంత వరకు నేనైతే ఒక్కసారి ఎప్పుడన్నా కట్ చేశానంటే వాడికి మళ్ళీ నేను ఎక్కడ చేయగలను అనేది చూసుకొని చేస్తా. ఎప్పుడు వీటిని ఎమ్మట కరెక్ట్గా నేను చెప్పినట్టు నడుచుకుంటూ వచ్చాడు అనుకో, సార్ చెప్పింది అదే, వాళ్ళు కనుక ఇని సరిగా ఉంటే కనుక మళ్ళీ నెత్తిన పెట్టుకొని చూస్తారు అని మళ్ళీ వాడిని ఫైనల్ ఇయర్ బయటకు వెళ్ళే లోపల నేను చేసిన నష్టం కంటే లాభం చేసే బయట పంపిస్తాం. అట్లా జనరల్గా మా ఆలోచనలు అలా ఉంటాయి, టీచర్ ఆలోచనలు. సో మీ అందరూ కూడా దాన్ని ఇందాక సార్ ఏదైతే జుట్టు పట్టుకొని కూర్చో అది నెగిటివ్గా చూడకండి. మాకున్న అవకాశం చెప్తున్నాం మేము. ఇంజనీరింగ్ కాలేజీలో అది ఒకటి ఉంటుంది మీకు, అదే 10th కానీ లేకపోతే ఇంటర్మీడియట్లో కానీ ఇట్లా ఉండదు. అది కాక వాళ్ళు సార్ చెప్పినట్టు ఏంటంటే ఎంతసేపటికి జనాలను అట్రాక్ట్ చేయాలని చూస్తారు, కానీ దానివల్ల నష్టం వచ్చేది ఏంటనేది వాళ్ళు పెద్దగా పట్టించుకోరు. నేను ఇక్కడ కూడా అదే పని చేశాను అనుకోండి, వాడి లైఫ్ మొత్తం పెనాల్టీ పడిద్ది, జీవితాంతం తిడతాడు నన్ను. అవసరమా మాకు? వాడి జీవితాంతం వాడిని మమ్మల్ని గుర్తుపెట్టుకోవాలి, అది మాకు కావాల్సింది. ఆ గుర్తు ఎప్పుడు పెట్టుకుంటా అంటే వాడికి మంచి జరిగితే గుర్తుపెట్టుకుంటాడు. ఆ మంచి కోసమే మేము ఇచ్చేస్తూ ఉంటాము. సో దానిలోనే భాగంగానే ఏమైనా చిన్న చిన్న పనిష్మెంట్స్ ఉంటాయి. సో ఎవరు కూడా దాన్ని తప్పుగా భావించకండి. నేను చెప్పాను కదా, మధ్యలో ఆగాను, మా హిస్టరీ చెప్తా. తమ్ముడు ఏమో ఇక్కడ గుంటూరులో మనకి ఫస్ట్ వికాస్ కాలేజీలో వర్క్ చేశారు, తర్వాత జేకేఎస్ కాలేజీలో లెక్చర్ చేశారు. చిన్న చిన్నవి అన్నీ మొత్తం కలిపినా కూడా 15,000 లోపల జీతాలు మాయి. ఆ స్టేజ్లో మా ఇద్దరికి ఉన్న అనుభవంతో ఏదైనా చేస్తే బాగుండిద్ది అనుకున్నాం, కానీ చేయడానికి ఏముంది, ఒక్కొక్కరికి 5 ఎకరాలే మాకుంది పొలం. ఆ రోజుల్లో 5 ఎకరాలు కూడా అమ్మినా కూడా 2 lakhs రావు, 40,000 కూడా లేదు ఆ రోజు. ఒక 20 years బ్యాక్ అంతే, 25 years అనుకుంటానండి, అరౌండ్ 95లో 40,000 నా 35,000 ఉండేది ఎకరం. అమ్మితే 2 లక్షలు రావు.
అలాంటిది 2008 వరకు మేము ఏదో ఒకటి చిన్న చిన్న జాబులు చేసుకుంటూ ఉన్నాం. డిగ్రీలు అయిన తర్వాత ఇద్దరం ఒకసారి మామూలు జనరల్గా అనుకున్నాం, ఎవరన్నా హెల్ప్ వస్తే మనకి, ఎవరన్నా సపోర్ట్ చేస్తే మన దగ్గర చేసే శక్తి ఉంది, కాలేజీ పెడదామని చెప్పి ఆలోచించాం. అట్లా 2005 నుంచి ఆలోచించుకుంటూ వచ్చి 2008లో దేవుడు అన్ని విధాలుగా సహకరించాడు. ఫ్రెండ్స్ అందరూ ప్రతి ఒక్క రూపాయి అప్పు తీసుకొని పెట్టామండి కాలేజీ. ఆ రోజు ప్రతి ఒక్క రూపాయి స్టార్టింగ్ ఇటుకి రాయి అప్పుతోనే వేసాం. అయితే ధైర్యం మనం చేయగలమని. అలా వస్తే ఆ సంవత్సరం ఏమైంది, గుంటూరు జిల్లాలో 48 కాలేజెస్ వచ్చినాయి. అంటే అంతకుముందు 22 ఉన్నాయి, ఆ సంవత్సరం 26 వచ్చారు. 26 కాలేజీలు వచ్చినాయి కొత్తవి. మేము కూడా కొత్త వాళ్ళం. వాళ్ళందరిలో కల్లా ఫైనాన్షియల్గా బ్యాక్గ్రౌండ్గా కూడా పూరు, అలాగే ఏజ్లో కూడా చిన్నవాళ్ళం. నాకు 37 ఇయర్స్, ఆయనకి 36 ఇయర్స్. ఈ చిన్నపిల్లలు కాలేజీ ఏమి నడుపుతారని చెప్పి అవడం మమ్మల్ని 40 ఆ రోజుల్లో ఏముండేది, స్క్రీన్లో ఆప్షన్ పెడుతూ ఉండేది, చూసుకుంటే కనపడతా ఉంటాయి సీట్లు ఏ కాలేజీలో ఉండే చూసుకుంటే. ఈ గుంటూరు కాలేజీ కూడా మాకంటే ముందు అయిపోయింది. అప్పుడు 46 కాలేజ్ నిండిన తర్వాత 47th కాలేజీ, 48th కాలేజీ చివరి 2 ప్లేసుల్లో మన కాలేజీ ఫిల్ అయింది, కిడ్స్ కాలేజీ ఆ రోజు. అయితే మేము ఎక్కడా డిస్కరేజ్ అవ్వాలా, మాకు తెలుసు మేము ఏం చేయగలమనేది. చేయాలనే తపనుంది, నిరంతరం కాలేజీలోనే ఉంటాము. మా టీం కూడా అలాగే ఉంటుంది. ఇప్పుడు మాతో వర్క్ చేసే స్టాఫ్ అందరూ, వాళ్ళకి ఎలాంటి స్ట్రెస్ ఉండదు. చిన్న ప్రాబ్లం వస్తే మాకు అప్పచెప్పేస్తారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. ఒక పిల్లోడితో కూడా కాసేపు ఒక గంట కూడా మాట్లాడరు, ఒక అరగంట కూడా స్పెండ్ చేయరు వాళ్ళు. సార్ వీడు ఇలా ఉన్నాడు అని చెప్పి తీసుకొస్తారు, అని చెప్పి వెళ్ళిపోతారు. అలాంటి పిల్లలు మేమేంటంటే ఇప్పుడు జనరల్గా ఇక్కడ మా రోల్ ఎలా ఫీల్ అవుతామంటే, మేమేదో చైర్మన్ సెక్రటరీ అని ఫీల్ అవ్వము. మీ పేరెంట్స్ తర్వాత మేమే పేరెంట్స్. వీడు మన పిల్లోడు, వీడిని ఎక్కడైనా వీడిని ఎలాగైనా సరే కరెక్ట్గా తీసుకుపోవాలనే ఉద్దేశంతో అవసరమైనసేపు వాడితో కూర్చుంటాం. అవసరమైతే 2 బీగుతాం, ఇంకేం మాట్లాడకపోతే 2 తగిలిచ్చేసి కూర్చోబెట్టేస్తాం, దగ్గర కూర్చోబెట్టుకుంటాం. మళ్ళీ పీకినని దగ్గర తీసుకుంటాము. తల్లిదండ్రులను ఎలా అయితే ఏదైనా కోపడ్డాక మళ్ళీ పిల్లలు ఎలా తీసుకుంటాం, అలాగే అదే కాన్సెప్ట్లో అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఆ కాలేజీని రన్ చేసుకుంటూ వచ్చాం. మొదట్లో ఒక 3 సంవత్సరాలు గొడవ ఉండేది, అమ్మో కొట్టేస్తున్నారు తిట్టేస్తున్నారు ఆ కాలేజీలో అని చెప్పి. రాను ఇప్పుడు ఏమైంది, ఒక సీట్ కావాలంటే కిడ్స్ కాలేజ్ అయితే బాగుండు, అక్కడ చేరితే బాగుండు, ఇక్కడ మీలో కూడా ఒక 100 మందికైనా ఒక ఆలోచన ఉంటుంది, ఈ కాలేజీ కాదు అక్కడ పెడదాం ఆప్షన్ అని చెప్పి. మీ కోరుకున్న బ్రాంచ్లు వచ్చినాయి. ఇక్కడైనా అక్కడైనా మాదే పద్ధతి, మేము ఎలా రన్ చేస్తామో 2 ఇన్స్టిట్యూట్లు అలాగే రన్ అవుతాయి. మీరు ఎక్కడున్నా కూడా మీకు ఏ నష్టమో రాదు. మీకు క్లియర్గా చెప్తున్నాను. సో మమ్మల్ని నమ్మి మీరు ప్రశాంతంగా మీరు ఇక్కడ ఉన్నవాళ్ళు ఇక్కడే ఉండండి. ఇక్కడే ఇంకా బాగుంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీరందరూ కూడా కొంచెం పెద్ద పెద్ద ర్యాంకుల వాళ్ళు. దానివల్ల మాకు అర్థమయ్యేది ఏంటంటే, కొంచెం చదువు పరంగా కూడా కొద్దిగా వీకుండా ఉంటారు. సో మిమ్మల్ని నేను కావాలంటే ఒక గంట ఆపుకొని కూర్చోబెట్టి చదివించే అవకాశం ఈ కాలేజీలో ఉండిద్ది. నాకు ఆ కాలేజీలో అది లేదు. ఆ కాలేజీలో ఏమవుతుంది, బాగా మెరిట్ వచ్చేస్తున్నారు పిల్లలు. 80% మెరిట్ ఉంటున్నారు, ఒక 20% వీకర్స్ ఉంటున్నారు. వాళ్ళని మేమేం చేయాలి అట్లా, అరే చదువుకోరా అని చెప్పటం వరకే జరుగుతుంది. చదువురా కూర్చోరా అని చెప్పి కూర్చోబెట్టడానికి అవట్లా. కూర్చోబెడితే వాడు గొడవ చేసేస్తున్నాడు ఆ మెరిట్ పిల్లాడు, సార్ ఏం సార్ స్కూల్లా కూర్చోబెడుతున్నారని చెప్పి. సో అందుకని ఆ కాలేజీ కన్నా నాకు తెలిసి అయితే కొంచెం యావరేజ్ బిలో యావరేజ్గా ఉన్న పిల్లవాడికి ఇక్కడ 100% మేము మా మార్కులు, కిడ్స్ మార్కులు న్యాయం చేయడానికి స్కోప్ ఉంది. కాబట్టి మీరు ఇక్కడ ఉంటే మంచిది అనేది నా సలహా. ఉంటారా మారతారా అనేది మీ ఇష్టం, రేపు వచ్చిన ఆప్షన్ సెకండ్ దానిలో. సో అది ఒకటి ఫస్ట్ పాయింట్. అలాగే ఇప్పుడు మేము చెప్పాను, అలా కష్టపడుతూ కాలేజీ పెట్టాము, వచ్చేసాము. ఫస్ట్లో చెప్పాను 46 ప్లేసు, ఈరోజు 2nd 3rd ప్లేసు. లాస్ట్ ఇయర్ ఈ రోజుల్లో అసలు కాలేజీ కొనడానికి ఎవరు సహాయించు, అసలు ముందుకే రాడు, ఏ వ్యాపారం పెడడానికి రావట్లా. కాలేజీ ఏమొస్తాం, ఈ కాలేజీ మేనేజ్మెంట్ ఫ్రెండ్స్ సరదాగా పిలిచారు, మా ఇద్దరు ఒక పూట వర్క్నే పిలిచారు. ఎందుకో పిలిచారులే అని చెప్పి వచ్చాం. పెద్ద ఆయన కొద్దిగా పెద్ద ఆయన పిలుస్తున్నాడు, ఊరికి పోయి కూర్చుందామని వచ్చాం. మాటల మధ్యలో క్లియర్గా అప్పటికే డిసైడ్ ఉన్నట్టున్నాడు ఆయన, మాకు తెలియదు అది, మాకు అసలు ఆలోచన కూడా లేదు. చక్కగా పిలిచాడు ఇద్దరిని, సార్ ఈ కాలేజీ మీకు ఇచ్చేస్తాం, హ్యాండ్ ఓవర్ చేసుకుంటారా అన్నాడు. మేము నవ్వుతాం, మా దగ్గర డబ్బుల్లో మాకు వద్దు కాలేజీ అని చెప్పాం. నవ్వుతాని చెప్పి మా దగ్గర డబ్బుల్లో మేము కాలేజీ వద్దండి, మాకే ఇబ్బంది ఉంది. ఇప్పుడు కిడ్స్ కాలేజ్ ఉందండి, 58,000 ఫీజు ఉంటే 38,000 రాశారు. ఎందుకు రాశారో మాకు తెలియదు. 6 కోట్లు తగ్గిపోయిందండి. రావాల్సిన డబ్బు 6 కోట్లు తీసేశారు. నడిపే పరిస్థితి లేదు.
3,000 మంది పిల్లలు గవర్నమెంట్ ద్వారా చేరే వాళ్ళు ఉంటే పిల్లోడికి 20,000 కాడికి డైరెక్ట్గా 6 కోట్లు కట్ చేశారు. ఒక కాలేజీ రన్ చేస్తే ఎక్కడైనా 6 కోట్లు లాభం వస్తుందా? వస్తే మొత్తం అన్ని కాలేజీలో పెట్టేవాళ్ళకి అందరు వ్యాపారస్తులు. అలాంటి దరిద్రమైన పరిస్థితి ఫేస్ చేస్తా కూడా లాస్ట్ ఇయర్ ఛాలెంజెస్ తీసుకున్నాము. మా మీద ఉన్న గౌరవంతో, నమ్మకంతో లాస్ట్ ఇయర్ పిల్లలందరూ బాగానే వచ్చారు, ఫుల్ అయిపోయినాయి. ఈ సంవత్సరం కూడా మీరు అందరూ వచ్చారండి, చాలా సంతోషంగా ఉంది మాకు. మీరు ఏదైతే నమ్మకంతో వచ్చారో ఆ నమ్మకాన్ని ఎక్కడా కూడా మేము పోగొట్టము. సో మీరు నిర్భయంగా హ్యాపీగా వెళ్ళిపోండి. పిల్లవాడు మా దగ్గర ఉన్నంతసేపు వాడికి ఏది జరిగినా మాదే బాధ్యత. మీరు ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు. హాస్టల్స్ ఇక్కడే ఉన్నాయి, క్యాంపస్లోనే 2 ఉన్నాయి, బాయ్స్కి ఉన్నాయి, గర్ల్స్కి ఉన్నాయి. అలాగే మీకు గేమ్స్ కానీ సార్ చెప్పారు, మేమిద్దరం కొద్దిగా అటు ఇటు తిరుగుతూ ఉన్నా జిఎస్ఆర్ గారు డైరెక్టర్ గారు ఎప్పుడు ఇక్కడే ఉంటారు క్యాంపస్లో. ఏదన్నా ఉంటే చిన్నవి సార్ చూస్తారు, ఏదన్నా మేము మాట్లాడాల్సి ఉంటే మేము మాట్లాడతాము. కంపల్సరీ రోజు క్యాంపస్కి అయితే వస్తాము, రోజు మేము ఉంటాము. ఉండి వాళ్ళని పిల్లలకి ఏది కావాలన్నా మేము దగ్గరుండే చూసుకుంటామండి. మీరు ఎలాంటి సందేహము దానిలో అవసరం లేదు. అలాగే మీకు ఇక్కడ ఫంక్షనింగ్ సంబంధించి రేపు ఏంటంటే ఫస్ట్ ఇయర్ ఎలా ఉండిద్ది ఏంటి అనేది అందరికీ డౌట్లు ఉంటాయి పిల్లలకి. మీకు ఒక సిలబస్ బుక్ ఇస్తారు నాన్న క్లాస్లో, ఇప్పుడు ఇవ్వరు, 2 డేస్లో ఇస్తారు. దానిలో వచ్చేసరికి మా నెంబర్స్ అన్నీ ఉంటాయి. ఫస్ట్ చైర్మన్ గారిది, సెక్రటరీ, డైరెక్టర్ గారు 3 నెంబర్లు ఉంటాయి. ఈ 3 నెంబర్లు మీరు ఆ బుక్ ఇవ్వగానే మీ పిల్లల దగ్గర తీసుకుని ఆ నెంబర్ పేరెంట్స్ అందరూ నోట్ చేసి పెట్టుకోండి దయచేసి. ఎందుకంటే తర్వాత ఆ బుక్ ఎక్కడ పడేస్తారు వీళ్ళు, రెగ్యులర్గా వాళ్ళకి అంత యూజ్ ఉండదు. కాబట్టి సిలబస్ వరకు తెలియడానికి ఇస్తాం మేము. అది మీరు ఎక్కడ చూసుకోవాలో తెలియదు. ఇది జేఎన్టీ కాలేజీ కింద రన్ అవుతుంది కాబట్టి జేఎన్టీ యూనివర్సిటీ కింద జేఎన్టీ సిలబస్ ప్రకారం కాలేజీ కరికులం ఉంటుంది. సో దాన్ని ఫస్ట్ ఇయర్ వరకు మేము ఇస్తాము. అంటే మీరు మళ్ళీ నెట్లో కూర్చొని పేజీలు తిరగేయకుండా అదంతా టైం వేస్ట్ చేసుకోకుండా ఉండడానికి మీకు ఆ బుక్ చేతిలో ఇస్తారు. అలాగే 4 ఇయర్స్ ఏం సబ్జెక్ట్స్ వస్తాయి అనేది కూడా దానిలో ఉంటుంది. సో దీనిలో ఏదన్నా మీకు ఇబ్బందిగా అనిపిస్తే అనేది భావించకండి. థ్యాంక్ యూ.